హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏమంటే చికెన్ పచ్చడి అండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాము. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక 200 గ్రామ్స్ ఆయిల్ అయితే నేను వేడి చేసుకుంటున్నానండి. ఈలోగా చికెన్ అది శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ శుభ్రం చేసుకున్నాక బాగా ఆయిల్ వేడెక్కుంది కదండి, ఇంకా చికెన్ అయితే అందులో వేసి మనం శుభ్రంగా ఉడికించుకోవాలన్నమాట. నేనైతే ఆ పసుపు ఉప్పు అవి ఏమి వేయలేదు. తర్వాత కాసేపు అయినాక వేద్దాం, అదంతా వాటర్ దిగే లోపు అని చెప్పి వేయలేదు. ఈ లోపు అయితే ఇక్కడ చికెన్ చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత అందులో కాస్త పసుపు ఉప్పు వేసానండి. అలా వేయించేలోపు అది వేగుతుంది. ఈలోపు నేనైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసాను. హాఫ్ స్పూన్ వచ్చి మెంతులు వేసాను. హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే యాలకులు ఒక 4 యాలక్కాయలు వేసుకున్నాను. ఇంకా మీకు తెలిసిందే కదా, ఒక ఏమంటారు, ఇక్కడైతే మసాలా దినుసులు చెక్క, లవంగం, ఇంకా మరాఠీ మొగ్గ పువ్వు అవన్నీ వేయించేసుకోవాలండి. అవన్నీ కలిపి వేయించేసి నేను ఇక్కడ చిన్న జాజికాయ ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం స్మెల్ బాగా వస్తుంది. బిర్యానీ కూడా ఒకటి వేసుకుని, అలాగే అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకున్నదే వేసుకున్నానండి. అది కూడా ఒక 100 గ్రామ్స్ వేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ చికెన్ వేగిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనం రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ని వచ్చి అదే ఆయిల్లో వేయించుకోవాలండి. ఇంక సపరేట్ ఆయిల్ అవసరం లేదు. ఆ ఆయిల్లో బాగా ఎర్రగా అల్లం పేస్ట్ వేగినాక మనము అందులో ఇంతకు ముందే నేను పొడి చూపించాను కదండి, మసాలా వేయించి అదే పొడి అనమాట. ఇగోండి, ఆ పొడిని కూడా అదే ఆయిల్లో వేసేయాలి. అది వేసినాక రెండు అలా వేగుతున్నప్పుడు మనకు తగినంత కారం ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి. కొందరు స్పైసీ తింటారు, కొందరు స్పైసీ తినరు. మాకైతే 4 స్పూన్స్ పడింది. అలాగే నేను ఆ స్పూన్తో 2 స్పూన్స్ ఉప్పు వేసానండి. 2 స్పూన్స్ ఉప్పు వేసి ఆ మసాలాలు అల్లం పేస్ట్ అవన్నీ వేగిపోయినాక చికెన్ ముక్కలు కూడా అందులో వేసి వేయించేయాలి. ఇంకా అలా వేగేలోపు ఆ వేడికి కారం, సాల్ట్ అన్నీ కరిగిపోతాయి అన్నమాట. ఇంకా ఎక్కువసేపు వేయించకుండా ముక్కలకి అది పట్టేంత వరకు లైట్గా వేయించేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకున్నాక చల్లారాలండి. బాగా చల్లారినాక నేనైతే చిన్న సైజు ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను. మరి పెద్దవి కాదు, మీడియం సైజు నిమ్మకాయలు 3 నిమ్మకాయలు అయితే పట్టినాయి. ఏదైనా నిమ్మకాయ పులుపు వేసినాకే పచ్చడికి టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పక్కనుండి మా పిల్లలు మా మమ్మీ టేస్ట్ చూస్తామని అప్పుడే వాళ్ళు చూస్తున్నారనమాట. బాగుంది, మంచి స్మెల్ వస్తుందని. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయ వేసినాక టేస్ట్ మారిద్దండి. అంతకుముందు మీరు టేస్ట్ చూసినా మీకు ఏమీ తెలీదు. సో ఇంక ఇది అయిపోయింది కదా, ఇంక నేనైతే ఆ సీసాకు వచ్చిందండి, ఒక సీసాకు వచ్చింది. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్